రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని హెచ్చరించారు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చన్నారు. రామమందిరం నిర్మాణాన్ని ఒక పార్టీకి లింకు పెట్టడం సరికాదన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం 1,13,000 కోట్లను ఖర్చు చేసిందన్నారు. సోనియా గాంధీ అయోధ్యకు వచ్చి శ్రీరాముడికి సేవ చేస్తారంటే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రామ జన్మభూమి కోసం బీజేపీ తీర్మానం చేసి పోరాడిందని, పార్టీ జెండా పట్టుకుని రామయాత్ర చేశామన్నారు కిషన్ రెడ్డి. మేము రామ జన్మభూమి కోసం అఫీషియల్ గా పార్టీ తీర్మానం చేసుకోవాలని మా పార్టీ జెండా పట్టుకుని రామయాత్ర చేసాం. కాబట్టి ఇవే చేస్తున్నాం. మీరు అడుగుతారా? మీకు కుహాన రాజకీయ మీరు సోషల్ సెక్యులరిస్టులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుట్ర చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కార్ కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ లో చాలా మంది కేసీఆర్ కోవట్టులున్నారని ఆరోపించారు. కరీంనగర్ లో మానకొండూరుకు చెందిన వివిధ పార్టీల నేతలు సంజయ్ సమక్షంలో బీజేపీలో జాయిన్ అయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు స్టార్ట్ చేసిండు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరిగిన కైట్స్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్. ఈ ఏడాది దేశానికి ఎంతో ప్రత్యేకమని, అయోధ్యలో రాముడు కొలువు తీరుతున్నాడన్నారు కిషన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగనుందన్నారు ఎంపీ లక్ష్మణ్. ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కూడా ఈ యొక్క జనవరి 22 కోసం ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామ మందిరంలోని రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మందిరాల్లో, ఆలయాల్లో కూడా ఈరోజు సంక్రాంతి మొదలుకొని ఈ నెల 22వ తేదీ వరకు వాటిని శుభ్రపరిచి అలంకరించి ఏ రకంగా ఇవాళ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మరి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో మరి అందరం కూడా ఈ వేడుకల్లో పాల్గొ. అయోధ్యలో రామాలయం కోసం 550 సంవత్సరాల పోరాటం జరిగిందని, అనేక యుద్ధాలలో చాలా మంది పోరాట యోధులు చనిపోయారన్నారు బీజేపీ నేతలు.